అందరికీ నమస్తే. జయ జయ తెలంగాణ సాంగ్ మన ప్రభుత్వం దాన్ని రాష్ట్రగీతంగా గుర్తించబోతుంది. దానికి సంబంధించిన కసరత్తు నడుస్తుంది. దానిలో ఒక పెద్ద వివాదం కూడా నడుస్తుంది. ఆ పాట రాసింది మన అందశ్రీయే. మన జానపద పదాల నుంచే, మన మాటల్లో నుంచే, మన మట్టిలో నుంచే పుట్టిన పదాలతోనే గీతం ఎప్పుడో 2003లో రాసిండ్రు. కానీ ఇప్పుడు కీరవాణి సంగీత దర్శకునిగా పనిచేయడం పైన తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతుంది. కీరవాణి ఎందుకు? మన రాష్ట్రంలో సంగీత దర్శకులు లేరా? మన రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన సింగర్స్ లేరా ఆ పాట పాడనికే? ఆ పాటకు ఆల్రెడీ బాణి ఉంది, తాళం ఉంది, పల్లె ఉంది. ఆ పాట అంటే అందరికీ మైండ్లో అట్లా ఉంది. జయ జయ తెలంగాణ పాట పాడమంటే 1000 మందిని ఒక దగ్గర నిలబెట్టి పాడినా ఒకేలాగా పాడతారు. అట్లాంటి పాటకు ఇప్పుడు కీరవాణి సంగీతం ఎందుకు అవసరం పడింది? దీన్ని సినిమాటిక్ తీసుకుపోయి పాడి చేస్తారా? ఇట్లాంటి చర్చలు చాలా నడుస్తున్నాయి. ఆత్మ మిస్ అవుతుంది పాటలో, తెలంగాణ నేటివిటీ మిస్ అవుతుంది, తెలంగాణ అనే ఒక ఆత్మ మిస్ అయితే ఆ సాంగ్ పాడవుతుంది. ఎవరో సంగీత దర్శకుడు, ఎవరో సింగర్స్ వాడిన పాటకు మన పిల్లలు పాడుకోవాలన్నా, మనం పాడుకోవాలన్నా జీవితకాలం అని చాలా వివాదాలు దాని చుట్టూ ముట్టినాయి. అయినా సరే దీనిలో ముందుకే పోతుంది ప్రభుత్వం. దీనిలో రేవంత్ రెడ్డి గారు స్పెషల్ ఇంట్రెస్ట్గా చాలా స్పెషల్గా 2 డేస్ దానిపైన చర్చలు జరిపిన మనం చూసినాం. అందశ్రీ గారు, కీరవాణి అందరూ ఒక దగ్గర కూర్చొని దీని మీద మార్పులు చేర్పులు అంటున్నారు. 6 నిమిషాల 11 సెకండ్ల పాటను 2 నిమిషాలకు ఒక పాట, ఫుల్ సాంగ్ ఒకటి చేస్తామంటున్నారు. ఇదంతా ఒకటి. అయితే ఇప్పుడు ఆ పాట సంగీత దర్శకుడు కీరవాణి. నెక్స్ట్ సింగర్స్ ఎవరు? సింగర్స్ కోసం 2 వ్యక్తులు ఇప్పటికే సంప్రదించారు. బహుశా వాళ్ళు ఫైనల్ కావచ్చు. శంకర్ మహాదేవన్ మంచి గాయకుడే, కాకపోతే తెలంగాణ అనే ఆత్మ దానిలో కూడా లేదు. సేమ్ సుఖ్వీందర్ సింగ్ బాలీవుడ్ సింగర్, ఆయనతో పాడించాలనే ప్రయత్నాలు నడుస్తున్నాయి. అసలు దీనికి అందరికీ కారణం అసలు ఈ ఐడియా, కీరవాణి ఈ పాట పాడించాలి, కీరవాణి చేత ఇక్కడ సంగీతం చేయించాలి, ఈ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి అవుతారని డిసిజన్ తీసుకుంది ఎవరో తెలుసా? అద్దంకి దయాకరే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అద్దంకి దయాకరే కీరవాణిని పట్టుకొచ్చిండు. అద్దంకి దయాకరే ఈ సాంగ్ సంగీత దర్శకునిగా ఉండాలని సీఎం దగ్గర తీసుకొచ్చి పరిచయం చేసి మొత్తం ఈ కథ నడిపిందంతా కూడా అద్దంకి దయాకరే. అసలు అద్దంకి దయాకర్ పేరు బాగా వినిపిస్తుంది. అందుకే అద్దంకి దయాకర్కి ఫోన్ చేసి మాట్లాడినాం. ఏంది తెలంగాణ, మీరు ఉద్యమకారులు, తెలంగాణ విషయంలో ఇక్కడ అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వాళ్ళు ఎవరు లేరా అంటే దానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. దయాకర్ అని చెప్పకపోయినా వాళ్ళ పక్క వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే, యాక్చువల్గా కీరవాణి డైరెక్షన్లో, సంగీత దర్శకత్వంలో ఈ సాంగ్ చెయ్యాలి అనేది అందశ్రీ గారి కలనట. అందశ్రీ గారు సంవత్సరాల క్రితమే అనుకున్నారట. ఎందుకు అనుకున్నారంటే, అద్దంకి దయాకర్ ఒక సాంగ్ ఉంటుంది, గద్దరు వన్న పాట ఒకటి ఉంటుంది, బానిసలారా రెండిరా అని. ఆ సాంగ్ విన్న తర్వాత ఖచ్చితంగా ఈ పాట ఆయనతోనే వాడించాలని ఆయన అనుకున్నాడంట. కాబట్టి ఆయన మళ్ళీ అద్దంకి దయాకర్ను సంప్రదిస్తే అందశ్రీ గారు అద్దంకి దయాకర్ అన్న పోయి కీరవాణిని పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చోబెట్టి ఇదంతా చేపించినంట. యాక్చువల్గా ఏఆర్ రెహమాన్తో చేయించాలని చర్చ కూడా జరిగిందంట. ఇంకా ఏఆర్ రెహమాన్ ఎమ్మెల్సీ కవితకు బతుకమ్మ పాట పాడింది కాబట్టి ఆయన వద్దని అందశ్రీ అన్నాడంట. ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన ఇష్యూ మీద స్పందించిండు. ఏమన్నారంటే, నాకేం సంబంధం లేదని చేతులు దులుపుకున్నారు. నాకేం సంబంధం లేదు, ఇది అందశ్రీ ఆయన ఇష్టం, ఆయన ఎవరితోనో వాడించుకొని, ఆయన ఎవరితోనో సంగీత దర్శకునిగా చేయించుకొని నాకేం సంబంధం లేదని రేవంత్ రెడ్డి గారు వదిలేసిండ్రు. ఇప్పుడు అందశ్రీ వ్యక్తిగతం కాదు ఈ పాట. అందశ్రీ కొందరు అన్నారు అందశ్రీ పాట ఆయన ఇష్టమని, ఆయన ఇష్టమున్న సంగీత దర్శకులతో చేయించుకుంటారని, ఆయన ఇష్టమున్న సింగర్స్తో పాడించుకుంటారని. కానీ ఇది అందశ్రీ వ్యక్తిగత పాట కాదే. ఇది తెలంగాణ రాష్ట్రం కోసం అంకితం ఇస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర గీతంగా దీన్ని గుర్తిస్తున్నప్పుడు దానిలో అందశ్రీ ఇష్టం ఎందుకు ఉండాలి? దీనిలో రాష్ట్ర ప్రజల ఇష్టం ఉండాలి. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది ఉండాలి. నాకు సంబంధం లేదని రేవంత్ రెడ్డి గారు చేతులు దులుపుకోవడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర గీతంగా రేపు గుర్తించబోతున్నారు. ఈ పాట రికార్డింగ్ అయ్యే ఖర్చులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించబోతుంది, జనం డబ్బులతో భరించబోతున్నారు. రేపు శంకర్ మహాదేవన్ వస్తే తక్కువ డబ్బులకు రాడు సింగర్, సుఖ్వీందర్ సింగ్ వస్తే ఉత్తగా వాడిపోడు, ఈవెన్ కీరవాణి కూడా అంత తక్కువకు చేసిపోడు, డబ్బులు కూడా బాగానే ఖర్చు పెడుతున్నారు. ప్లస్ ఇది తెలంగాణ ఉన్న రోజు, ఈ భూమి ఉన్న రోజు తెలంగాణకు ఒక సాంగ్, ఇప్పుడు జనగణమన వందే మాత్రం మనం పాడుకుంటలేమా? ఎవరో రాసినారు, ఎక్కడనో రాసినారు, అదొక మన జాతీయ గీతం కాలేదా? మన రాష్ట్రానికి ఒక గీతం ఉండాలన్నప్పుడు ఏదో హిస్టరీలో ఎవరు సంగీత దర్శకులు అంటే మన తెలంగాణ వాళ్ళు ఎవరు ఉండరు కదా, ఎవరు పాడింది అంటే మన తెలంగాణలో ఎవరు కనపడరు కదా. దీనిలో అందశ్రీని ఒప్పించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? అందశ్రీ గారితో మాట్లాడి అందశ్రీ గారు
తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, తెలంగాణలో సింగర్స్ ఉన్నారు. వాళ్ళెవరు కనిపిస్తలేరా? వాళ్ళెవరు వీడియోలో ఒక ఆడియోలో అంటున్నారు. తెలంగాణలో సంగీత దర్శకులు ఎవరు? సంగీత దర్శకులు ఎందుకు లేరు? తెలంగాణలో సింగర్స్ ఎందుకు లేరు? వందేమాతరం శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఎన్నో పాటలు పాడిన వాళ్ళు, ఎన్నో సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్న వాళ్ళు లేరా? వాళ్ళని ఎవరైనా సంప్రదించిండ్రా? అసలు ఇక్కడ మెయిన్గా మిస్టేక్ జరిగింది ఎక్కడ అంటే, ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన గుర్తింపు అంశం, ఇప్పుడు రాష్ట్ర చిహ్నమైన మారుస్తామంటున్నారు కదా, ఆ చిహ్నమైన రాష్ట్రం ఆమ్లం ప్లస్ ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన సంగీత దర్శకులను సింగర్స్ను ఎంపిక చేయడమైనా అది ఒక్కరిష్టం ఉండకూడదు. ఒక కమిటీ ఉండాలి. కమిటీలో తెలంగాణ వాళ్ళు ఉండాలి, తెలంగాణ పెద్ద మనుషులు ఉండాలి, తెలంగాణ నేటివిటీ తెలిసిన వాళ్ళు ఉండాలి, తెలంగాణ ఉద్యమకారులు ఉండాలి, తెలంగాణ సంగీత దర్శకులు ఉండాలి, తెలంగాణ కళాకారులు ఉండాలి దానిలో. అప్పుడు దానికి న్యాయం జరుగుతుంది. ఆ కమిటీ నిర్ణయిస్తే ఆ నిర్ణయం ప్రకారం జరగాలి. కానీ దీనిలో అందశ్రీ గారి ఇష్టం, అందశ్రీ గారి వ్యక్తిగతమా? అందశ్రీ గారి పాట తయారు చేసుకుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారా? జనమంతా పాడాల్సిందే కదా. అందశ్రీ గారి ఇష్టానికి ఎట్లా వదిలేసిండ్రు? రేవంత్ రెడ్డి గారు చెప్పింది అది కరెక్టా, భావ్యమా? అందశ్రీ ఇష్టం, ఆయన ఎవరితోనన్నా వాడించుకొని, ఆయన ఎవరితోనన్నా సంగీతం చేయించుకొని మనకెందుకు అంటే అది ఆయన ఇంట్లో పాట కాదు కదా, జనాల మీద రుద్దాలి కదా. ఈ పాటను జనాల మీద రుద్దాలంటే జనం పాట అయి ఉండాలి, జనం మనసులో ఉన్న పాట అయి ఉండాలి, జనం అనుకుంటున్న వ్యవహారం ఉండాలి. దీనిలో ఆత్మ మిస్ అయిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు చేయని పాటను తెలంగాణ వాళ్ళు భుజాన్ని వేసుకొని ఎందుకు పాడాలని ఒక క్వశ్చన్ చేసుకుంటే ఏమవుతుంది? దీనిలో ఒక కమిటీ ఎందుకు వేయలేకపోయింది ప్రభుత్వం? ఒక కమిటీ వేసి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి ఆ కమిటీ డిసైడ్ చేసిన ప్రకారం ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయింది? రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేతులు దులుపుకుంటున్నారు? నాకు సంబంధం లేదని. మీకు సంబంధం లేకపోతే అది రాష్ట్రగీతంగా గుర్తించొద్దు కూడా. రాష్ట్రగీతంగా గుర్తించినప్పుడు అది ప్రజల్లో అవుతుంది కదా పాట. అందశ్రీ గారిది కాదు, అందశ్రీ గారి వ్యక్తిగతం కాదు, జనాలు అందరి పాట అవుతుంది రాష్ట్రగీతంగా దాన్ని గుర్తించినప్పుడు. మీకేం సంబంధం లేనప్పుడు రాష్ట్రగీతంగా గుర్తించడం ఎందుకు? ఈ ఈ పాట వివాదంలో ఒక పులి స్టాప్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి పట్టింపుకు పోయి మేము కిరవాన్తో చేపిస్తాం, శంకర్ మాధవంతో పాడిస్తాం, సుఖ్వీందర్ సింగ్ను పాడిస్తాం, ఇంకెవరు అమెరికాలో పాప్ సింగర్ని పిలిచి పాడిస్తామంటే అది ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా మంచిగా ఉంటుందేమో, కానీ తర్వాత అది రియాక్షన్ అవుతుంది, 100% రియాక్షన్ అవుతుంది. మళ్ళీ తెలంగాణ సంస్కృతి పైన, తెలంగాణ సంగీతం పైన దాడి జరిగింది అనిపిస్తుంది. కాబట్టి ఈ పాట విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచన చేయాలి. ఇక్కడ అందశ్రీ గారి ఇష్టమో, అద్దంకి దాయర్ గారి ఫ్రెండ్షిపో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి సూచనలో కాదు కావాల్సింది, తెలంగాణ సమాజం సూచనలు కావాలి, తెలంగాణ సమాజం ఇష్టం ఉండాలి. దీన్ని పునఃపరిశీలించాలనేది అందరూ కోరుతున్నారు. తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.